వెల్కమ్ టు మీనేస్తం. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. చామంతి ప్రేమ్ ఇద్దరు రాజావారి రాణివారి వేషాలు వేసుకొని రాజమహల్లో రోజా మిగతా ముగ్గురిని భయపెడుతూ ఉంటారు. ఇంతలో రోజా ఒక మాంత్రికుడిని తీసుకురావడంతో వాడే భయపడుతూ ఉంటాడు ఆ ఇంట్లో దెయ్యాలు ఉన్నాయని. చామంతి ప్రేమ్ ఇద్దరు నవ్వుకుంటూ ఉంటారు. ఒక్కసారిగా ఇద్దరు, ఏరా మా రాజ్మహల్కి వచ్చి మమ్మల్ని బెదిరించాలని చూస్తావా అనగానే ఆ మాంత్రికుడు ఒక్కసారిగా అక్కడి నుండి పరుగు పెడుతూ ఉంటారు. రోజా భయపడుతూ, ఇదేంటి, ఇది చేస్తాను అది చేస్తాను అని చెప్పి ₹1,00,000 కూడా ఇస్తానన్నాను. అమ్మో, నిజంగా రాణివారు రాజావారు ఇద్దరూ కలిపి ఇక మనల్ని చంపేస్తారేమో, పదండి పదండి అని చెప్పి అందరూ ఒకేసారి బయటికి పరుగు పెడతారు. ఇక ఇటువైపు ప్రేమ్ చామంతి పకాపకా నవ్వుతూ, బాబు, ఈ రాజావారి రాణివారి ఆత్మలకి ఉండే పవర్ ఇది బాబు అని అంటుంది. మరి చామ్, అందరూ ఓడిపోయినట్టే కదా అనగానే, అవును బాబు అని అంటుంది. చామ్, మనిద్దరం మాత్రం ఇక్కడే ఉండొచ్చు కదా అనగానే, బాబు మీకు భయం లేదా అనగానే, ఎందుకు భయం చామ్, రాజావారు రాణివారు తమ మనవరాల కోసం ఎన్నో పరీక్షలు పెట్టి యువరాణి కోసం ఎన్నో ఏర్పాట్లు చేశారు. అలాంటి వారు దెయ్యాలు ఎందుకు అవుతారు, మన పెద్దవారు అవుతారు, అలాగే దేవుళ్ళు అవుతారు అనగానే, బాబు మీది ఎంత మంచి మనసు, నిజం చెప్పాలంటే చనిపోయిన వారు స్వర్గంలో ఉంటారు, ఇక్కడ ఉన్న వాళ్ళని కాపాడుతారు అంతే అనగానే, సరే చామ్, మనం కూడా వెళ్ళి నాన్నకి అలాగే రాజ్య సంస్థానానికి చెందిన వారికి వీళ్ళందరి గురించి రిపోర్ట్ చేద్దాం అని చెప్పి చామంతి ప్రేమ్ ఇద్దరు ఇక ఇంటికి చేరుకుంటారు. ఇది ఇలా ఉండగా నిషా గుణ ఇద్దరు హాస్పిటల్కి చేరుకుంటారు. హాస్పిటల్లో డాక్టర్కి డబ్బుని ఆఫర్ చేయడంతో ఇక డిఎన్ఏ రిపోర్ట్స్ తేడాగా వచ్చేటట్టు చేస్తూ ఉంటారు. తను హోమ్ మినిస్టర్ కూతుర్నని, కావాలంటే ఈ హాస్పిటల్కి ఫ్యూచర్లో చాలా అంటే చాలా హెల్ప్ అవుతుందని చెప్పి నమ్మబలికి ఇక ప్రేమ్ బ్లడ్ని ఇటువైపు గుణ బ్లడ్తో కలిపి ఇక ప్రేమే తన కడుపులో బిడ్డకి తండ్రి అయినట్టు డిఎన్ఏ రిపోర్ట్స్లో ఇక వచ్చేటట్టు నిషా చేయడంతో ఇక గుణ, ఇప్పుడు హ్యాపీనే కదా, ఇక రేపే నీ పెళ్ళి అని అంటారు. ఒరే, నువ్వు చేసిన పనికి ఇంత తలనొప్పి ఈ హాస్పిటల్లో ఉన్న డాక్టర్ తెలిసిన వారు కాబట్టి సరిపోయింది, లేకపోతే టెన్షన్తో తలదించుకునేదాన్ని అనగానే, సర్లే ఇలాంటప్పుడు నీకు హెల్ప్ చేస్తాను కదా, వెళ్తున్నాను అని చెప్పి గుణ వెళ్తూ ఉంటాడు. ఇది ఇలా ఉండగా రమాదేవి, హర్షవర్ధన్, రోజా ఇక మిగతా ముగ్గురు ఇక హాల్లోకి వస్తారు. ఇక చామంతి ప్రేమ్ చెప్తారు, అయ్యగారు వీళ్ళందరూ పాస్ అవ్వలేదు, అందరూ భయపడిపోయారు, రోజా అమ్మతో సహా, ఇక యువరాణి పోటీల్లో ఎవరూ లేరు అనగానే, దీనిలోని నేను ఓడిపోయాను అని అంటుంది రోజా. మేము అన్నిట్లోనూ గెలిచినా గెలవకపోయినా నిజం చెప్పాలంటే అప్పుడు యువరాణి వాళ్ళకి ఇప్పుడు యువరానికి చాలా తేడా ఉంది, జనరేషన్ గ్యాప్ ఉంది, ఇప్పుడు అలాంటివి చెల్లవు అని అంటారు ఇక మిగతా ముగ్గురు. ఇక హర్షవర్ధన్ అలాగే విశ్వేశ్వరరావు లాయర్ గారు అందరూ, సరే ఇప్పుడున్న వాళ్ళకి అప్పుడున్న వాళ్ళకి చాలా తేడా ఉందని అర్థమైంది, ఇక ఈ ఒక్క రౌండ్ వదిలేసి ఫైనల్గా 2 రౌండ్స్ ఉంటాయి, ఆ రౌండ్స్ అనేవి మీకు తెలియకుండానే మేము చేస్తాము అని అంటారు ఇక విశ్వేశ్వరరావు. అవును, మీకు మేము చేస్తున్నట్టు తెలీదు, అది మీరు తెలుసుకొని అసలైన యువరాణి అయితే మీకు మీరే మా ఇంటికి వచ్చేస్తారు, లేకపోతే మీకు అర్థమైపోతుంది, మాకు అర్థమైపోతుంది అని అంటారు ఇక హర్షవర్ధన్. అవును, అసలైన యువరాణి గురించి తెలియకుండానే మేము వెనకాల ఖచ్చితంగా ఫాలో అప్లో ఉంటాము, మీరు యువరాణి అయితే తెలిసిపోతుంది అని చెప్పి అంటారు. ఇక చామ్, అసలైన యువరాణి ఇంకొక 2 డేస్లో ఎవరో తెలియనుందన్నమాట అని అంటూ ఉంటారు ప్రేమ్. ఇక రోజా, అంటే నన్ను కూడా ఫాలో అవుతారా మావయ్య గారు అనగానే, అదేంటమ్మా, నువ్వు కూడా పోటీలోనే ఉన్నావు కదా, నువ్వు యువరాణిగా పుట్టుమచ్చలు లేకపోయినా అన్నిట్లో గెలిచాను అనుకుంటున్నావు, కానీ నిన్ను కూడా ఫాలో చేసి నువ్వేదైనా చేస్తూ ఉంటే ఖచ్చితంగా తెలిసిపోతుంది, ఇక్కడ చామంతి ప్రేమే కాదు అందరం అబ్జర్వ్ చేస్తాము అని చెప్పి అంటూ ఉంటారు. అమ్మో, ఇప్పుడు దీన్ని బ్రతిమలాడడానికి కూడా లేదన్నమాట, నేను కొంచెం
స్ట్రిక్ట్గానే ఉండాలి అని అనుకుంటుంది రోజా. ఇక వారికి వారు ముగ్గురు ఎవరి వీళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. బాబు, ఈ ఫైనల్ పోటీలో గెలిచేదెవరో గాని ఇక నిషామ్మ బండారం బయటపడిపోతుంది అనగానే, అవునా చామ్, రిపోర్ట్స్ వచ్చేసుంటాయి కదా అనగానే, ఇంతలో నిషా వాళ్ళ నాన్నగారు హర్షవర్ధన్ ఇంటికి చేరుకుంటారు. హర్షవర్ధన్ గారు, రమాదేవి గారు, రండి, మేము వచ్చి వెళ్ళాలనుకోవటం లేదు. ఈసారి మా అల్లుడిని అలాగే నా కూతుర్ని నా ఇంటికి తీసుకువెళ్ళి ఆతిథ్యం ఇవ్వాలనుకుంటున్నాను అనగానే, అన్నయ్య గుడ్ న్యూసా అని అంటారు. ఇంతలో చామంతి ప్రేమ్, ఏంటి గుడ్ న్యూస్ వచ్చేదేంటమ్మా, నేనెప్పుడు తప్పు చేయను కదా అనగానే, అంత లేదు బాబు, ఎందుకంటే డిఎన్ఏ రిపోర్ట్స్ వచ్చాకే ఇలా వచ్చాము అనగానే, ఖచ్చితంగా మీ అమ్మాయి అనగానే, బాబు మీరు నాకు అల్లుడు గారు, అందుకే నోరు జారటం లేదు. మా అమ్మాయి కడుపులో పెరుగుతున్న బిడ్డకి మీరే తండ్రిని డిఎన్ఏ రిపోర్ట్స్ వచ్చాయి, అందుకే ఇంత ధీమాగా వస్తున్నాను. నా కూతురు తప్పు చేయదు అనగానే చామంతి ప్రేమ్ ఒక్కసారిగా షాక్ అవుతారు. అంటే డిఎన్ఏ కరెక్ట్ వచ్చిందా? జరగదు అనగానే, ప్రేమ్ ఇంకా నువ్వు ఇలా మాట్లాడద్దు, నీకు తగదు. అంకుల్ ఇప్పుడేమంటారు? ఎందుకంటే బిడ్డ పుట్టాకే డిఎన్ఏ రావాలి అన్నారు, ఇప్పుడు రిపోర్ట్స్ తీసుకొచ్చాను అనగానే, అయ్యో నిషా, ఇంకా హర్ష ఏమంటారు? రేపే మీ పెళ్ళి అని అంటుంది రామాదేవి. ఇక చామంతి ప్రేమ్ వైపు బాధగా చూస్తూ ఉంటుంది. ఇక చంద్రిక, ప్రేమ్ ఇది అనగానే, చందమ్మ నేను ఏ తప్పు చేయనని నీకు తెలుసు, ఆ నిషా కావాలని ఇలా చేసిందేమో అనగానే, నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు చందమ్మ అని ఏడుస్తూ ఉంటారు. ఇక చామంతికి ఏం చేయాలో అర్థం కాదు. నిషా ఖచ్చితంగా ఎక్కడో రిపోర్ట్స్ మార్చేసింది, కానీ డిఎన్ఏ రిపోర్ట్స్ మార్చారని చెప్తే ఎవరు నమ్ముతారు? బాబు, నిజం చెప్పాలంటే మీరు నా భర్త, మీరు ఏ తప్పు చేయలేదని భార్యగా నేను నమ్ముతున్నాను, కానీ మీ జీవితం ఇప్పుడు నిషామ్మ చేతిలోకి వెళ్ళిపోతుందా? వద్దు బాబు, వద్దు, నిజంగా ఇలా జరగకూడదు అని చెప్పి చామంతి ఏడుస్తూ ఉంటుంది. ఇక ఇటువైపు రోజా, అబ్బా దీని పెళ్ళి అయిపోతే, ఈ నిషా పెళ్ళి అయిపోతే చామంతి ఇప్పటి నుండే మానసిక క్షోభలో చిక్కుకుపోయింది, ఇక అదేమీ చేయలేదు అని చెప్పి మిగతా ముగ్గురిని పిలిపించి వాళ్ళకి నేను డబ్బుని సర్దాలి, ఎందుకంటే వాళ్ళలో అసలైన యువరాణి ఎవరూ లేరు కాబట్టి ఆ ఉపేంద్ర పంపించిన ఆ ముగ్గురికి సెటిల్ చేసి పంపించేస్తాను, ఇక నేనే యువరాణ్ణి అని అనుకుంటుంది ఇక రోజా. ఇంతలో హర్షవర్ధన్ వస్తారు చామంతి దగ్గరకి. అమ్మా చామంతి, ఏమైంది ఇంత దిగులుగా కూర్చున్నావు? యువరాణి గురించి నీకేదైనా నిజం తెలిసిందా అనగానే, ఇంతలో రమాదేవి వస్తుంది. లేదర్షా, మన ప్రేమ్ నిషా పెళ్ళి రేపే కదా, దానికోసం బాధపడుతుందేమో. ఏ బాధపడుతున్నావా అనగానే, లేదమ్మా చాలా సంతోషంగా ఉంది అనగానే, అవునా, మరి సంతోషంగా ఉంటే ఇక్కడే ఉంటావేంటి? ఆల్రెడీ పెళ్లి షాపింగ్ ఎప్పుడో పూర్తయింది, ఇక నిషాకి మంచి చీర అలాగే ప్రేమ్కి మంచి సూటు నువ్వే సెలెక్ట్ చేయి, పద అని అంటుంది. అయ్యో రమా ఆగు, అమ్మ చామంతి, ఇంకా 2 రోజులు యువరాణి పోటీలకుంది, మీరు 1 డే వాళ్ళని ఫాలో అయినా పర్వాలేదు, ప్రేమ్కి నీకిచ్చి పంపిస్తాను. రమా పెళ్ళి రేపు, కానీ ఈరోజు రేపు యువరాణి పోటీల కోసం వాళ్ళని ఎంక్వైరీ చేయాలి కదా అనగానే, హర్ష చిన్నపిల్లల్లా మాట్లాడతావేంటి? యువరాణి మన రోజానే, ఇంకా ఎంక్వైరీ ఎందుకు అనగానే, ఛ నీకెప్పుడు అర్థమవుతుంది? ఏమ్మ చామంతి చెప్పు అనగానే, లేదయ్య గారు నీకేమీ బాధ లేదు అని చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది. ఇది ఇలా ఉండగా రోజా రామచంద్రయ్య దగ్గరికి వస్తుంది. రోజాని చూసిన రామచంద్రయ్య, ఏంటి ఇక్కడికొచ్చావేంటి అని చెప్పి అంటారు రామచంద్రయ్య. జైల్లో ఉన్నా నీకు ఇంకా నా మీద ప్రేమ లేదా నాన్న అని అంటుంది. చూడు నాన్న అని ఇప్పుడేంటి అడుగుతున్నావు? నా బిడ్డ చామంతి ఏది? ఏంటి దాన్ని ఏమైనా చేశావా అనగానే, అయ్యో అదే నన్ను చేసేటట్టుంది, నేనొక నిజం తెలుసుకున్నానన్నా, అది మీరు క్లారిటీ ఇవ్వండి అని అంటుంది. ఏంటా నిజం అని అంటారు. అసలైన యువరాణి ఎవరు అన్నది తేలిపోయింది అనగానే, అసలైన యువరాణినా? నీకెవరు చెప్పారు? ఎవరా యువరాణి అనగానే, అబ్బా
అంత లేదు నాన్న, మీరు ఇన్ని రోజులు కాపాడుకుంటూ వచ్చినా అనగానే చామంతి, నా బిడ్డ చామంతిని అసలైన యువరాణి అనగానే రోజా గుండె ఒక్కసారిగా పగిలిపోతుంది. ఏంటి అనగానే లేదు లేదు చామంతి కాదు అనగానే ఒక్కసారిగా రోజాకు అర్థమవుతుంది. నిజం చెప్పండి, చామంతి నా చెల్లి కాదా, యువరాణినా అనగానే హే ఏంటే దబాయిస్తున్నావు, కాదు కాదు దాన్ని నువ్వు చంపద్దు, అది అది యువరాణినే, చంపద్దు అనగానే ఇక రోజాకి మైండ్ బ్లాంక్ అవుతుంది. అంటే చామంతి యువరాణినా, మరి నా చెల్లెలని చెప్పావు, ఇన్ని రోజులు చెల్లెలనే సింపతితోనే దాన్ని చంపలేదు అనగానే ఒసే నువ్వు నిజంగా మనిషివేనా అసలు అని అంటారు. అసలైన యువరాణిని మీరు దాచారా, ఆహా కథలో ట్విస్ట్ అదిరిపోయింది కదా, అంటే నా చెల్లి కదన్నమాట, చాలు ఈ క్లూ చాలు అని చెప్పి రోజాకి ఇక అసలైన యువరాణి చామంతి అని తెలిసిపోతుంది. ఇక చామంతి పాపం దేవుడి దగ్గరికి వస్తుంది. దేవుడిని అడుగుతూ ఉంటుంది, ఎందుకు స్వామి ఆశలనేవి సృష్టిస్తావు, నాకు ప్రేమ్ బాబు కావాలనిపిస్తుంది, ప్రేమ్ బాబు నా భర్త, ఈ 3 ముళ్ళు వేసిన భర్త, తనకి రేపు పెళ్ళి, అలాంటప్పుడు భార్యగా నేనే దగ్గరుండి అన్ని పనులు చెయ్యాలంట. ఏ భార్యకైనా ఇలాంటి పరిస్థితి వస్తుందా, ప్రాణం కంటే ఎక్కువగా తన్ని ప్రేమిస్తున్నాను, నా సర్వస్వమే నా ప్రేమ్ బాబు అని చెప్పి తాలిబొట్టు చూసుకుంటూ బాధపడుతూ ఉంటుంది. రోజా కరెక్ట్గా వచ్చి ఇక చామంతి మాటల్ని విని చామంతి మెళ్ళలో 3 ముళ్ళు చూసి షాక్ అవుతుంది. ఓ ప్రేమ్ బాబు నీ మెళ్ళలో 3 ముళ్ళు కట్టింది డ్రామా కాదన్నమాట, నిజమైన పెళ్లిలాగే ఉంచుకున్నావన్నమాట, చాలు సింపతితో ఈ రోజా నిన్ను ఎలా పడేస్తుందో చూడవే, నాకు యువరాణి అవడం కావాలి, అలాగే నువ్వు హర్షవర్ధన్ చిన్న కోడలిగా వచ్చినా నాకు ఏం ప్రాబ్లం లేదు, ఎందుకంటే రమాదేవి ఇంటి పని మనిషిని కోడలుగా చేయదు, రేపు ఎలాగూ నిషాతో తన పెళ్ళి, నిషా గర్భానికి కారణం ప్రేమ్, ఇక నిన్ను పెళ్లి చేసుకున్న నిషాకే అన్నీ దక్కుతాయి, ఇప్పుడు చూడవే ఈ రోజా ఆట ఇప్పుడు మొదలవుతుంది అని చెప్పి ఇక రోజా ఇంటికి చేరుకుంటుంది. తెల్లగా తెల్లవారుతుంది. ప్రేమ్ నిషా పెళ్ళి ఇంట్లోనే జరుగుతూ ఉంటుంది. ప్రేమ్కి ఏం చేయాలో అర్థం కాదు. ఇటు చామంతి బాధపడుతూ ఉంటే ఇక ఇటువైపు రోజా, ఈరోజు నీ పెళ్లి బాగోతాన్ని బయట పెడతాను, ఈ పెళ్ళిని ఆపేస్తాను, ఇక సింపతి కొట్టేస్తాను అని అనుకుంటూ ఉంటుంది. ఇక నిషా మెడలో 3 ముళ్ళు వేయబోతున్న ప్రేమ్ని ఆపుతుంది రోజా. అత్తయ్య ఈ పెళ్లి జరగకూడదు అనగానే ఏమైంది రోజా, పిచ్చేమైనా పట్టిందా, నిషా కడుపులో పెరుగుతున్న బిడ్డకి మన ప్రేమే తండ్రని DNA రిపోర్ట్స్ కూడా వచ్చాయి కదా, ఇంకేంటి అనగానే లేదత్తయ్యా, నిజం చెప్పాలంటే నేను కాబోయే యువరాణిని, యువరాణి అంటే న్యాయమే చేయాలి కదా అనగానే అబ్బో ఇది యువరాణిగా ఇప్పుడే పంచాయతీ చెప్తుందా అని చెప్పి అయితే ఏం చేయమంటావు రోజా, నువ్వు యువరానివే, ఇప్పుడు ఇక్కడ అన్యాయం ఏం జరగట్లేదు కదా, కరెక్ట్గానే ప్రేమ్ కూడా అనగానే అత్తయ్య ఇక్కడ న్యాయమే జరగాలి, అలాగే రాజ సంస్థానంలో ఉన్నవాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు, మావయ్య గారు మీకు నిజం తెలుసా అని అంటుంది. ఏంటమ్మా రోజా ఏమైంది అనగానే ఇంతలో చంద్రిక చెప్పమ్మా రోజా నీకే నిజం తెలుసు అని చెప్పి అంటుంది. రోజా అమ్మ ఎందుకు ఈ పెళ్ళి ఆపాలనుకుంటున్నారు, మీకు ఏదైనా ఆధారం తెలుసా అనగానే అవును తెలుసు, ప్రేమ్ ఎందుకు ఇలా అన్యాయం చేయాలనుకుంటున్నావు, చామంతికి, చామంతి మెడలో నువ్వు 3 ముళ్ళు వేశావు అని చెప్పి చామంతి మెడలో ఉన్న పసుపు తాడిని తీస్తుంది. ఇక రోజా ఒక్కసారిగా హర్షవర్ధన్, రమాదేవి, చంద్రిక అలాగే ఇటువైపు ప్రేమ్ షాక్ అయిపోతారు. ఇక అక్కడున్న రాజ సంస్థానంలో అందరూ అలాగే ఉండిపోతారు. అక్క అని అంటుంది. ఏ నోరు ముయ్యవే, మనిద్దరం అక్క చెల్లెలమే, నీకు అన్యాయం జరుగుతూ ఉంటే నేనెందుకు ఊరుకుంటాను, ఇదిగో ఈ ఇంటి చిన్న కోడలు అయినా అవ్వకపోయినా నీ మెడలో ఈ 3 ముళ్ళు ప్రేమ్ వేశాడని తెలుసుకున్నాను, నువ్వు గుళ్ళో దేవుడికి చెప్పుకుంటే తెలుసుకున్నాను, అందుకే నీ పెళ్లి గురించి ఇక నిజం చెప్పాలనుకున్నాను,
అనగానే అక్క ఇది సమయం కాదు అనేలోపు ప్రేమ్ పరుగు పరుగున వచ్చి చామ్ నేను కట్టిన 3 ముళ్ళని నీ మెడలో ఉంచుకున్నావా ఎందుకు చామ్ అనగానే ఆపండి మీ డ్రామాలు నన్ను ప్రెగ్నెంట్ చేసి దాని మెడలో 3 ముళ్ళు వేస్తే ఎలా అనగానే ఇక అక్కడున్న రాజావారు రాణివారుకి సంబంధించిన వాళ్ళంతా ఇక లాయర్ విశ్వేశ్వరరావు చూడు ప్రేమ్బాబు చామంతి మెడలో 3 ముళ్ళు వేశావా మనస్ఫూర్తిగా వేశావా అని అంటారు. అవును చామంతి మెడలో నేను 3 ముళ్ళు వేశాను. నా భార్య చామంతి అనుకున్నాను. తనకు కూడా నేనంటే ఇష్టమని ఇప్పుడే తెలిసింది అని చెప్పి అంటూ ఉంటారు ప్రేమ్. ఈ హర్షవర్ధన్ అమ్మ చామంతి ప్రేమ్ ఊరికినే ఏదో యాడ్ షూట్లో కట్టిన ఈ తాలిబొట్టుని నువ్వు నిజంగా తాలిబొట్టులా అనుకున్నావా అనగానే ఇక చామంతి హర్షవర్ధన్ కాళ్ళ మీద పడుతుంది. అయ్యగారు నన్ను క్షమించండి. ఈ పేదరాలు ఈ పనిదానికి ఈ ఇంటి చిన్న కోళ్ళ అయ్యే అర్హత లేదు. ఎందుకంటే ప్రేమ్ బాబుని నేను ప్రేమించాను. నేను మాత్రమే ప్రేమించాను. తను అనగానే చామ్ అబద్ధం నాన్న ఎప్పటి నుండో చెప్పాలనుకుంటున్నా విషయం. చామంతి అంటే నాకు ఇష్టం. తన్నే నేను ప్రేమించాను. కావాలంటే నా గుండెల మీద పేరు చూడండి అని చెప్పి పచ్చబొట్టుని చూపిస్తారు ప్రేమ్. హర్షవర్ధన్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఈరోజు రివ్యూలో ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.